బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను సిట్ సభ్యులు ఎస్పీ అమిత్ బర్దార్, అడిషనల్ ఎస్పీ సుధాకర్ రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు నేడు సీఐ నాగరాజును అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంటి వద్దకు మద్దతుదారులు చేరుకుని ఆందోళన చేపట్టారు. నాగరాజును అరెస్టు చేయవద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. సేఫ్ పోలీస్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ను ఒక్కొక్కటిగా రికార్డ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ ను సిట్ సభ్యులు ఎస్పీ అమిత్ బర్దార్, అడిషనల్ ఎస్పీ సుధాకర్ రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు నేడు సీఐ నాగరాజును అరెస్టు చేస్తారేమో అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ఇంటి వద్ద మద్దతుదారులు చేరుకొని ఆందోళన చేపట్టారు. నాగరాజును అరెస్టు చేయవద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. సేఫ్ పోలీస్ పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ ద్వారా. నాగేశ్వరరావు, సాయి కృష్ణ కేసులో సిట్ విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా పిలిపించి స్టేట్మెంట్ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ స్టేట్మెంట్ లో ఏ విషయాలు ప్రస్తావించే ఛాన్సెస్ ఉన్నాయి? మరోవైపు నాగరాజును అరెస్టు చేయవద్దంటూ మద్దతుదారులు కూడా నాగరాజ్ ఇంటి వద్ద చేరుకున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఈ టూ సిచ్యువేషన్స్ ని ఎలా చూడొచ్చంటారు? ఏదైతే సాయి కృష్ణ అంశంలో సిట్టు విచారణ అయితే కొనసాగుతుంది. దీంట్లో భాగంగా సిట్టు సభ్యులు సాయి కృష్ణ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపుగా 2 గంటల నుంచి కూడా విచారణ అక్కడ మనకు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఒక్కొక్కరిని ఏదైతే కుటుంబ సభ్యులను వాళ్ళ తల్లితో పాటు ఏదైతే సాయి కృష్ణ మేనమామ అదేవిధంగా వాళ్ళ సాయి కృష్ణ పిన్ని ఒక్కొక్కరిని మొత్తంగా 5-6 కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సిట్టు 2 గంటల నుంచి కూడా దాదాపు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందుగా సాయి కృష్ణ తల్లిని విచారించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సాయి కృష్ణ తల్లి దాదాపు పోయిన నెల 9వ తారీఖున ఆ సాయి కృష్ణ తీసుకువెళ్ళినట్టుగాను, అదేవిధంగా సాయి కృష్ణ తీసుకువెళ్ళిన తర్వాత పరిణామాలకు సంబంధించిన అంశాలతో సాయి కృష్ణ స్టేషన్కి వెళ్ళి ఏదైతే సాయి కృష్ణ తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ నాగరాజుతో అడిగిన విషయాలు, తర్వాత సిఐ నాగరాజు అన్నీ కూడా సిట్టు బృందానికి చెప్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత సిఐ నాగరాజు తన కొడుకుని ఏదైతే చంపేస్తాన దండలు తీసుకోండి అనేది అది కూడా ముఖ్యంగా ఆమె ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తరువాత ఏదైతే స్టేషన్లో సాయి కృష్ణకు సంబంధించిన అంశం వారి తల్లి ఎన్ని రోజులు కూడా వారి కొడుకుని చూపించమని అడిగినప్పటికీ కూడా చూపించకపోవడంతో ఏదైతే వారి కోర్టులో అప్పీల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దాంట్లో కోర్టులో కూడా తర్వాత పోలీసులకు సంబంధించిన అంశం, పోలీసుల్ని సాయి కృష్ణ కోర్టులో హాజరుపరచాలి నెక్స్ట్ విచారణకు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖు కోర్టులో విచారణ దీనిపై కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా సిట్టు విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరో కోణంలో కూడా సిట్టు దీనికి ముందు దాదాపు 2-3 రోజుల నుంచి
ఏదైతే నిన్న సిట్ ఏర్పాటు చేయటం, దాదాపు అంతకుముందు ఏదైతే స్పెషల్ ఆఫీసర్ను నియమించిన నేపథ్యంలో వాళ్ళు శ్మశాన వాటికలో వాళ్ళన్నీ కూడా ఎంక్వైరీ చేసి తీసుకున్నాయన్నీ కూడా సిట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజీలు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏదైతే లాకప్కు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు మొత్తంగా కూడా కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే స్పెషల్గా ఏదైతే సిట్ బృందం అయితే దీనికి సంబంధించి ఇద్దరు ఎస్పీలతో కూడా ఈ యొక్క సంబంధించిన ఏదైతే సిట్టు సభ్యులు ఎస్పీ అమిత్ బార్దర్, అడిషనల్ ఎస్పీ సుధాకర్, ఇరువురు బృందం కూడా ఈ యొక్క కొనసాగుతూ ఉంది. ఒక పక్కన ఏదైతే సిఐ నాగరాజు ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు, దాదాపు 3 రోజులు కేసు నమోదవుతుంది అని ఒక పక్కన ఏదైతే ప్రతిపక్ష ఏదైతే సాయి కృష్ణ తల్లి అడిగిన మొన్నటిదాకా సాయి కృష్ణ తల్లి సిఐ నాగరాజుపై కేసులు నమోదు చేయాలి, సాయి కృష్ణకి శిక్షలు పడాలని మాట్లాడిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు న్యాయం చేస్తాడు, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వారికి కఠిన శిక్షలు విధించబడతాయని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని కూడా ఆమె బయటకు వచ్చి చెప్పిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో ఏదైతే సిఐ నాగరాజుపై కేసులు నమోదవటం ఓకే, కానీ దీనికి సంబంధించి సిఐ నాగరాజు ఇంటి దగ్గర ఇప్పుడు సిఐ నాగరాజుకి అనుగుణంగా తమకు సంబంధించిన వ్యక్తులు ఏదైతే అభిమాన సంఘాలలాగా కొంతమంది అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు. న్యాయం ఏదైతే గంజాయి దారులు ఇలా రాత్రులు దాడులకు పాల్పడే వ్యక్తుల్ని సిఐ నాగరాజు చాలా మందిని కూడా అరెస్ట్ చేసి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా సిఐ నాగరాజు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా కృష్ణలంక ప్రాంతంలో ప్రశాంతంగా సిఐ నాగరాజును అరెస్ట్ చేయడానికి ఒక ప్రచారం జరుగుతున్నట్టుగా కూడా మనం వింటున్నాము. అయితే నాగరాజు ఇంటి వద్ద చాలా మంది చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండర్ కంట్రోల్లో ఉందా? ఎందుకంటే వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని మరి సేఫ్ ది పోలీస్ అన్నట్టుగా కూడా నినాదాలు చేస్తున్నారు. అక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిఐ నాగరాజు ఇంటికాడ అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తారన్న ఉదంతంతో అక్కడికి సిఐ నాగరాజుకు సంబంధించి అంటే ఏదైతే ఆయన డ్యూటీ చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అక్కడికి సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనే ఇదితో అయితే అక్కడికి వచ్చినట్లుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజుని అరెస్ట్ చేయకుండా ఉండాలి ప్లకార్డులు పట్టుకొని మరీ కూడా ఆయనకి సపోర్ట్గా అక్కడ మీడియా ముందు కానీ మాట్లాడతాం కానీ, అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా కూడా ముందుకు వెళ్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజు పోలీసులకి ఏదైతే ఒక మంచి అధికారిని మేము కోల్పోవటం ఇష్టం లేదు అనే విధంగా ఆయన తర్వాత కృష్ణలంక ప్రాంతంతో పాటు ఆయన పరిధి మొత్తం కూడా చాలా ప్రశాంత విజయవాడ బెజవాడ అంటేనే ఒక గంజాయి బ్యాచ్, అదేవిధంగా చాలా ఇబ్బందులకు గురై ఉండే పరిస్థితి ఉండేది. అలాంటిది సిఐ నాగరాజు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆయన సివిల్ డ్రెస్లో కూడా వచ్చి అర్ధరాత్రులు కూడా ఇక్కడ ప్రహారా కాస్తూ కూడా ఎవరైతే గంజాయి మత్తులో ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ఆయన ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఒకనొక అంశంలో ఎవరి మీదన్నా కొంచెం కఠినంగా దురుసుగా వ్యవహరించి ఉండొచ్చు, కానీ ఏదైతే మనుషులను చంపి కాల్చి నాగరాజు సిఐ నాగరాజుది కాదని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే వీరందరూ కూడా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా వారు కూడా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వీరు వెళ్ళి మెమోరాండం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిఐ నాగరాజుని అరెస్ట్ చేయడానికి వీల్లేదని కూడా సిఐ నాగరాజు ఇంటి ముందు గేటు ముందు కూడా వాళ్ళు ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఒక పక్క సిఐ నాగరాజు ప్రతిపక్షాలు నిన్నటి వరకు కూడా సిఐ నాగరాజు దీన్ని మొత్తంగా హత్య చేసి ఏదైతే లాకప్ డెత్ చేసి సాయి కృష్ణని కాల్చి చంపేశారని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఈరోజు ఏదైతే సిఐ నాగరాజు అమాయకుడిని బలి చేస్తున్నారని కూడా మళ్ళీ ఒక పక్కన ప్రతిపక్షాలు కానీ చెప్తున్న పరిస్థితి. దీని వెనకాల పై స్థాయి అధికారులతో పాటు పైన ఏదైతే పెద్ద తలకాయలు
ప్రజా నాయకులు, ప్రజా అండ ఉంది. అయితే ఏదైతే లతా కుమారి ఉన్నారు, అయితే ఆమెను విచారించకుండా సిఐ నాగరాజుని ఇప్పటి వరకు విచారించే ప్రయత్నం చేయకుండా కూడా ఇవన్నీ కూడా ఒక కావాలనే ప్రభుత్వం దీన్ని మసిపూసి మారేడికాయ చేసే విధంగా వ్యవహరిస్తుంది. కనుక సిఐ నాగరాజుతో వెనకమాల ఇంకెవరెవరు ఉన్నారనే విధంగా కూడా కోరుతున్నారు. అయితే తల్లి మాత్రం, ఏదైతే సాయి కృష్ణ తల్లి మాత్రం తమకు న్యాయం జరిగే విధంగా కావాలని కూడా సిట్ అధికారులకు చెప్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.